నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వట్లమణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మొత్తానికి అల్లు అర్జున్ గారు తన సంబంధించిన ఫ్యాన్స్కి కావచ్చు, యాంటీ ఫ్యాన్స్కి కావచ్చు, ట్రోలర్స్కి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎప్పటి నుంచో నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నా అని చెప్పి తన మనసులో మాట అయితే చెప్పారు. సో ఏంటి ఆ మనసులో మాట, ఎవరిని ఉద్దేశించి, ఎక్కడికి ఇది దారి తీయబోతుందంటే ఏం చెప్తారు? అంటే ఆయన ఒక 600 మంది ఫ్యాన్స్ని కలుసుకున్నారండి. హైదరాబాద్లోని యూసఫ్గూడలో ఉన్న శౌర్య భవన్లో వాళ్ళని కలవటం జరిగింది. ఈ సందర్భంగా ఒక మంచి సందేశాన్ని తన ఫ్యాన్స్కి ఇచ్చారు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా మంచి ట్రోల్స్ ఉంటాయి, నెగిటివ్ ట్రోల్స్ ఉంటాయి, మంచి కమెంట్స్ ఉంటాయి, నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి. సో అది చూసి నువ్వు ఉద్రేకపడిపోయి, నువ్వు రెచ్చిపోయి, నువ్వేమీ బదులు ఇవ్వద్దు, ఇగ్నోర్ చేయమన్నాడు ఆయన. 100% దాని మీద పెట్టే బదులు నీకు నచ్చిన పని చెయ్యి, నీ ఎఫర్ట్స్ నీకు నచ్చిన దాని మీద పెట్టు. ఇలా పనికి మాలిన వాటి మీద నువ్వు అసలు టైం వేస్ట్ చేసుకోకండి. ఫ్యాన్స్కి, యాంటీ ఫ్యాన్స్కి, ట్రోలర్స్కి ముగ్గురికి నేను చెప్తున్నాను అన్నాడు. ఇట్స్ ఎ గుడ్ సజెషన్ అండి నన్ను అడిగితే. ఎందుకంటే ప్రతి హీరో చేయాల్సిన పని ఇది. బికాజ్ ఇవాళ మనం సోషల్ మీడియాలో ఉన్నాం. సోషల్ మీడియా యుగంలో తెల్లారు లేస్తే మిమ్మల్ని మెచ్చుకునేవాడి కంటే మిమ్మల్ని తిట్టేవాడు ఎక్కువ ఉంటాడు. ఆ తిట్టినప్పుడు మనం దాన్ని మనసుకి తీసేసుకుని, ఇప్పుడు మీరు నాకు చాలా ఇష్టం అనుకోండి, మిమ్మల్ని ఎవడో తిడతాడు, ఇంకా నేను ఉద్రేకపడిపోయి మీ అభిమానిగా తెల్లారు లేచిన దగ్గర నుంచి మిమ్మల్ని నేను ఒకటనా అంటే ట్రోల్ చేసిన వాడు నన్ను ఒకటనా, మళ్ళీ మనం ఎక్కడి వరకు వెళ్తామంటే అంటే ఈ కోపంలో వీఆర్ రీచింగ్ ఫ్యామిలీ వరకు వెళ్ళిపోతాం. ఫ్యామిలీలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? మహిళల దాకా వెళ్ళిపోతున్నాం. మహిళల్లో కూడా మనకి చిన్న పెద్ద అని ఏమీ లేకుండా అమ్మమ్మ, తల్లి, కూతురు, మనవరాలు ఇంతమందిని బూతులు తిడుతున్నారు. అవసరమా? మీ కోపం ఎవరి మీద, మీరు ఎవరి మీద చూపిస్తున్నారు, మీ ఆలోచన ఎక్కడికి వెళ్తుంది, మీ చేతులు ఏం టైప్ చేస్తున్నాయి? దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఆయన చెప్పుంటారని నేను అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ఉంటారండి, ఉండనివ్వండి సార్. మనం తెల్లారు లేచి మనకు అన్ని నచ్చిన వాళ్ళే ఉంటారా, నచ్చిన పనులే చేస్తామా చెయ్యంగా? సో అది తెలుసుకోమన్నాడు ఆయన. నన్ను అడిగితే చాలా మంచి సజెషన్ ఇచ్చారండి అల్లు అర్జున్. ఇట్స్ వెరీ యాప్ట్. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక హీరో అలా చెప్పకపోతే ఫ్యాన్స్ రెచ్చిపోతారు. దీన్ని వెంటనే మీరు ఏం చేశారంటే, వాళ్ళు చిరంజీవికి ఏదో చెప్పినట్టుగా అల్లు అర్జున్ ఇది కూడా సోషల్ మీడియా చేస్తున్న తప్పు, ఛానల్స్ చేస్తున్న తప్పు. ఇప్పుడు ఏమైంది దీనివల్ల? నీకేం ఒరిగింది? ఇద్దరి మధ్య నువ్వు పచ్చగడ్డ వేస్తే భగ్గుమని ఎలా చేస్తున్నావుగా. నేను ఛానల్ వాళ్ళకు కూడా చెప్పు, నాకు రేటింగ్ కావాలి, నాకు వ్యూస్ రావాలి అని నేను థంబ్నెయిల్ అలా పెట్టడం వల్ల కొన్ని వేల మందిలో మనం చిచ్చు పెడుతున్నాం వాళ్ళ మధ్య. తప్పు కదా అది. అల్లు అర్జున్ ఏమన్నారు అనే దాని మీద నువ్వు కొంచెం కుతూహలం వచ్చేలాగా పెట్టుకో థంబ్నెయిల్. చిరంజీవికి ఏంటి సంబంధం? మీకు 1,00,000 సార్లు మీకు అందరికీ చెప్తున్నాం మనం. ఏంటది? వాళ్ళు కొట్టుకున్నా కలుస్తారు మహాప్రభు, మనం అనవసరంగా నష్టపోతామని. ఇప్పుడు నీ మీద ఒక పరువు నష్టం దావా వేస్తే ఏం చేస్తావు? ఈ ఛానల్ మీద మీకు చూడగానే మీరు ఏమనుకుంటారు? అవునా చిరంజీవి గారు నన్నాడు ఇతను అంటే మేనమావ మీద చాలా కోపం అనమాట, ఇద్దరి మధ్య ఏదో అయిపోతుంది. మన ఆలోచన ఎక్కడి వరకు వెళ్తుంది? అంటే ఇప్పుడు ఇదే కదా అల్లు అర్జున్ చెప్పింది, మీకు పనికొచ్చే పనులు చేయండి కానీ పనికిరాని పనుల గురించి. అదే నేను చెప్తున్నా, ఆ పనికి మాలిన పనులు చెయ్యొద్దన్నా కూడా ఈ ఛానల్ వాడు పనికి మాలిన పని చేశాడని మీకు చెప్తున్నా. సో వాట్ యువర్ అండర్స్టాండింగ్? ఇప్పుడు నీ పని ఏంటి? అందులో ఉండే ఎసెన్స్, మంచి ఎసెన్స్ తీసుకుని పబ్లిక్ ఇవ్వాలి. బట్ వాట్ యువర్ డూయింగ్, వాట్ యు హ్యావ్ డన్, రాంగ్ మెసేజ్ ఇస్తున్నావుగా. నేను అది చెప్తున్నా. ఇప్పుడు అల్లు అర్జున్ టీం ఏదైతే ఉందో వాళ్ళకి ఒక నోటీస్ ఇస్తే సరిపోతుంది, ఒక పరువు నష్టం దావా వేస్తే. నేను తప్పుగా చెప్పట్లా. ఇప్పుడు ఏ ఇంటెన్షన్తో అల్లు అర్జున్ చెప్పారో దానికి వ్యతిరేకంగా నువ్వు థంబ్నెయిల్ పెట్టావు. ఐ రైట్? నేను అది తప్పని ఖండిస్తున్నా. మీరు మనుషుల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టకూడదు. వాళ్ళ మధ్య మీరు సఖ్యత తీసుకురాకపోయినా పర్వాలా, ఎవరికి వాళ్ళు ఉంటారు, ఎవరి పని వాడు చేసుకుంటాడు. ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పింది అదే. నీకు ఒకవేళ అది నచ్చలేదు అనుకో, నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకు. నీకు ఒక అమ్మాయి ఇష్టం అనుకో, ఆ అమ్మాయి ఇంటి ముందుకు వెళ్ళి నిల్చుని నువ్వు రోజంతా ఆనందపడు అని చెప్పాడు. అక్కడ కూడా ఏం చెప్పాడు? డిస్టర్బ్ చేయమని చెప్పలా. నువ్వు నిల్చుని నీ థాట్ నీది, నువ్వు ఆనందంగా ఉంటావు రోజంతా, అంతే. అది కూడా ఎవరిని బాధించే విషయం కాదు. కానీ బియాండ్ దట్ చేయొద్దు అక్కడ కూడా. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ సజెషన్ అండి. నేను ఇక్కడ తన మాటల్లో ఎక్కడైనా సరే రాజకీయాల గురించి ఏమైనా మాట్లాడా, రాబోతున్నటువంటి రాజకీయాల్లో వస్తానని కానీ ఏమైనా అన్నాడా? సో దీనిపైన కూడా రాజకీయాల్లో రాబోతున్నానని, అందరికీ నేను ఒక ఇండికేషన్ ఇస్తున్నానని ఏదో కొంతమంది థంబ్నెయిల్స్ కూడా పెడుతూ వస్తున్నారు. సో అసలుకి అలాంటి అర్థం వచ్చేలాగా మాట్లాడాడే అల్లు అర్జున్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మాట్లాడలేదు. ఇప్పుడు అసలు ఐ డోంట్ థింక్ దట్ ఇప్పుడు అతను నిజంగా రావాలనుకున్నా అతను ఇప్పుడు రాడు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం కదా.
ఇప్పుడు అతను ఒక పీక్లో ఉన్నాడు, మంచిగా వెళ్తున్నాడు. దాన్ని వదిలేసి వెళ్ళాల్సినంత అవసరం లేదు. ఇంకా 50 ఏళ్ళు దాటలేదు అతను. సో ఐ డోంట్ థింక్ దట్ అతను అలాంటి పని చేస్తారని, లేకపోతే అలాంటి సందేశాలు ఇస్తారని, లేదు అలాంటి సంకేతాలు ఇస్తారని నేను అనుకోవట్లా. ఎక్కడ అతను చెప్పలేదు. చెప్పని దాన్ని మనం మాట్లాడి అదిగో ఇది ఇప్పుడు ఈ 600 మందిని కలవడానికి కారణం ఈయన రేపటి నుంచి అండర్ కరెంట్గా రాజకీయాలు చేస్తాడు, రాజకీయాల గురించి ఏదో తపన పడుతున్నాడు, ఈయన రేపు పొద్దున్న ఎన్నికల్లో నిల్చుంటాడు, ఇలాంటి పనికి మన మాటలు అవసరం, ఖచ్చితంగా అవసరం. బికాజ్ నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఇప్పుడు అసలు ఎటువంటి వ్యాక్యూము లేదు 2 రాష్ట్రాల్లో. సో ఎవరు తెలివైన వాడు ఎవడు నేను వస్తున్నానని అనౌన్స్ చేయడు, అర్థమైందా? తెలివైన వాడు ఏం చేస్తాడు, కెరీర్ మీద దృష్టి పెడతాడు. ఇప్పుడు ఆయన ఏదైతే తన ఫ్యాన్స్కి చెప్పారో ఆయన అదే పని చేస్తారు, చేశాకే చెప్తారు. కాబట్టి నేను అసలు అల్లు అర్జున్ అంత తెలివి తక్కువగా ఆలోచిస్తారని కానీ అలాంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటారని నేను అనుకోవట్లే. భవిష్యత్తులో అంటారా మనకు తెలియదు. సో చూద్దాం మేడం, మొత్తానికి అల్లు అర్జున్ మాట్లాడిన మాటల్ని వక్రీకరిస్తూ కొంతమంది ఛానల్స్ పెడుతున్నటువంటి thumbnails మాత్రం నిజంగా అభ్యంతకరం. సో మొత్తానికి అల్లు అర్జున్ ఇదే చెప్పాడు, మీ పని మీరు చూసుకోండి, ఆ పని తప్ప వాళ్ళు మీ చేస్తున్న పని మీరు చూసుకోండి అని ఫ్యాన్స్కి చెప్పినట్టే ఛానల్స్ కూడా చెప్పారు. సో చూద్దాం మేడం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.